41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన భారత వ్యోమగామిగా రికార్డు సృష్టించిన శుభాంశు శుక్లా భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా విధులు నిర్వర్తించారు. గగన్యాన్ మిషన్లో భాగంగా భారత వాయుసేన నుంచి నలుగురిని ఎంపిక చేయగా యాక్సియం 4 మిషన్లో భాగమయ్యే అదృష్టం మాత్రం శుభాంశునే వరించింది. అంతరిక్ష కేంద్రంలో ఎలా మనుగడ సాగించాలో రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శుభాంశు ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు. రాకేష్ శర్మ ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టిన భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డులకెక్కారు. ఉత్తరప్రదేశ్లోని లక్నవూకు చెందిన శుభాంశు 1985 అక్టోబర్ 10న జన్మించారు. అదే నగరంలోని సిటీ మాంటిస్సోరీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంతో ఆయన సైనిక దళాలపై మక్కువ పెంచుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకుని 2006లో భారత వాయుసేనలో ఫైటర్ పైలట్గా చేరారు. నాటి నుంచి సుఖోయ్ 30 MKI, MiG-29, జాగ్వార్, డోర్నియర్ 228 వంటి అనేక విమానాలను నడిపారు. 2000 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవాన్ని గడించారు. టెస్ట్ పైలట్ హోదాను సాధించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పట్టా పొందారు. 2019లో మిషన్ గగన్యాన్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భారత వాయుసేనకు చెందిన నలుగురిని ఎంపిక చేసింది. అందులో శుభాంశు శుక్లా ఒకరు. అంతరిక్ష పరిస్థితులపై అవగాహన కోసం బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శుభాంశు శిక్షణ పొందారు. అంతరిక్షంలో ఉండే భారత రహిత స్థితిలో కార్యకలాపాలు, ప్రయోగాలు ఎలా నిర్వహించాలో రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శుభాంశు ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు. అంతరిక్ష యాత్రలో శుక్లాకు సుక్స్ అనే కాల్ సైన్ కేటాయించారు. కాల్ సైన్ అంటే వ్యోమగాములకు పెట్టే ఒక కోడ్ నేమ్. అంతరిక్షానికి వెళ్లే అంతర్జాతీయ వ్యోమగాములు తోటివారిని ఈ కాల్ సైన్తోనే పిలుచుకుంటారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ISSకు బయలుదేరిన నలుగురు వ్యోమగాములను మే 25 నుంచి క్వారంటైన్లో ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో వారికి అనేక రకాల శిక్షణ ఇచ్చారు. నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. అంతరిక్ష అనుభవం కోసం ఎదురుచూస్తున్నానని జూన్ 10న శుభాంశు శుక్లా తెలిపారు. తాను అంతరిక్షంలోకి పరికరాలతో పాటు కోట్ల మంది హృదయాలను కూడా మోసుకెళ్తున్నట్లు వెల్లడించారు. Behind every minute in space lies months, a lot of times years of preparation. I am deeply thankful to every member of the team who has shaped this journey through their expertise and dedication. I will be conducting 7 Indian experiments developed by brilliant minds from the research institutions across our nation, investigating the effect of microgravity on cultures ranging from stem cells to crop seeds. These experiments will pave the way for India's progress in microgravity science, and I am proud to be the bridge between Earth and orbit for this pioneering research. యాక్సియం 4 ద్వారా అంతరిక్షంలో శుక్లా సంపాదించే అనుభవాన్ని 2027లో చేపట్టే గగన్యాన్ మానవ సహిత రోదసీ యాత్రలో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది.